హాయ్! ఈజీ ముగ్గులు సిరీస్‌లో ఈరోజు ఇంకొక ముగ్గుతో నేను మీ ముందుకు వచ్చేసాను. చూసారా ఎలా చాలా చాలా సింపుల్‌గా ఉందో ఈ 5 చుక్కల విస్తరాకు ముగ్గు. మీరు కూడా ట్రై చేసేయండి. చాలా చాలా ఈజీగా ఉంటది. మధ్యలో ఏమో 6 చుక్కలు, 5 సందు చుక్కలు మళ్ళీ చూపించిన విధంగా ఈ విధంగా చుక్కలు వేసుకోండి. చూసారా? ఈ విధంగా సింపుల్‌గా చుక్కలు పెట్టేసుకొని వచ్చేస్తుంది మన విస్తరాకు. మధ్యలో ఒక రౌండ్ లాగా చుట్టేసి ఇలా ఒక హెక్సాగాన్ లాగా వేసేసుకొని మళ్ళీ మనం మిగతావి మన ఇస్తరాకుకి ఆకుల్లాగా పెట్టేయడమే. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు. చూసారా? ఇలాంటి మరిన్ని ఈజీ ముగ్గుల కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని ఈజీ ముగ్గుల్ని ఎలా వేయాలో చూసేయడానికి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఎలాంటి ముగ్గులు అంటే ఇష్టం? బాగా పెద్ద ముగ్గులు, మెలికల ముగ్గులు అలాంటివి ఏమన్నా కావాలంటే కూడా చెప్పండి, మన ఛానల్లో వేసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చేసిందో మన విస్తరాకు. చాలా చాలా బాగుంది. మన పాత పద్ధతి, కొత్త పద్ధతి రెండింటిని ప్రతిబింబించేలాగా చాలా చాలా బాగుంది ముగ్గు. హాయ్! ఈజీ ముగ్గులు సిరీస్‌లో ఈరోజు ఇంకొక ముగ్గుతో నేను మీ ముందుకు వచ్చేసాను. చూసారా ఎలా చాలా చాలా సింపుల్‌గా ఉందో ఈ 5 చుక్కల విస్తరాకు ముగ్గు. మీరు కూడా ట్రై చేసేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో ఏమో 6 చుక్కలు, 5 సందు చుక్కలు మళ్ళీ చూపించిన విధంగా ఈ విధంగా చుక్కలు వేసుకోండి. చూసారా? ఈ విధంగా సింపుల్గా చుక్కలు పెట్టేసుకొని వచ్చేస్తుంది మన విస్తరాకు. మధ్యలో ఒక రౌండ్ లాగా చుట్టేసి ఇలా ఒక హెక్సాగాన్ లాగా వేసేసుకొని మళ్ళీ మనం మిగతావి మన ఇస్తరాకుకి ఆకుల్లాగా పెట్టేయడమే. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు. చూసారా? ఇలాంటి మరిన్ని ఈజీ ముగ్గుల కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని ఈజీ ముగ్గుల్ని ఎలా వేయాలో చూసేయడానికి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఎలాంటి ముగ్గులు అంటే ఇష్టం? బాగా పెద్ద ముగ్గులు, మెలికల ముగ్గులు అలాంటివి ఏమన్నా కావాలంటే కూడా చెప్పండి, మన ఛానల్లో వేసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చేసిందో మన విస్తరాకు. చాలా చాలా బాగుంది. మన పాత పద్ధతి, కొత్త పద్ధతి రెండింటిని ప్రతిబింబించేలాగా చాలా చాలా బాగుంది ముగ్గు.